అందరికీ వెల్కమ్ టు భవ్యశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు నా స్టైల్లో బీరకాయ ఎండ్రాయిలు కోడిగుడ్లు ఎలా వండాలో చూపిస్తానండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా 2 సార్లు కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు అందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రొయ్యలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా మగ్గిపోతాయండి. నేను మర్చిపోయాను, వేయలేదు, మీరు వేసుకోండి. అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. అది కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అప్పుడే బాగా మగ్గుతుంది టమాటా కూడా. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై అయిపోయినాక అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాక అందులోనే పసుపు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కొంచెం, కారం గరం మసాలా కొంచెం వేసుకొని మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న గిన్నెలో రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్లోనే మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కూర మాత్రం ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అందులో బాగా మగ్గిపోయినాక నేను ఇందాక ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా నీళ్ళు పోసుకున్నాక అవి కొంచెం నూనె పైకి తేలుతున్నప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ అనేది దగ్గర పడుతుంది. కర్రీ దగ్గర పడుతుందని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలుతుందండి. వాటర్ పోసినాక కొంచెం కోడిగుడ్లు అవి కూడా వేసేసినాక బాగా కలిపేసి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి, ఇంకా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే, నా దగ్గర అయితే లేదు, అందుకనే వేసుకోలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.